హలో సింహ గారు ఎలా ఉన్నారు? అండి మీరు బాగున్నారండి మా అమ్మ నేను బాగున్నానండి. ఓన్లీ సినిమాలప్పుడే కనిపిస్తారు మీరు. అప్పుడు ఏమన్నా మిస్ అయ్యామంటే ఇంక మిస్ అయిపోయినట్టే. మిమ్మల్ని ఆ సంవత్సరం మిస్ అయిపోయినట్టే. సో, 'మత్తు వదలరా 2' చాలా అంటే సైలెంట్‌గా అసలు ఎవరికీ జరుగుతున్నట్టు కూడా తెలీదు. కరెక్ట్. రిలీజ్ కూడా ఆల్ ఆఫ్ సడెన్ అలాగే పడేశారు. అవును. ఏంటి ఆ స్ట్రాటజీ ఏంటి? అది బేసిక్ అంటే మా ఆలోచన ఏంటంటే డైరెక్ట్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఒకేసారి రిలీజ్ డేట్తో పాటు చెప్దాం అనేది థాట్ అండి. అంటే జనరల్గా అనౌన్స్ చేస్తారు సినిమాలు, దాని గురించి మర్చిపోతారు. అంటే సినిమా వస్తుంది ఓకే, ముందు తెలుస్తుంది సినిమా స్టార్ట్ చేస్తున్నారని. ఆ తర్వాత డేట్ అనౌన్స్ అయ్యాక సెపరేట్గా చెప్పడం అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. అనౌన్స్మెంట్లో ఉన్నంత ఇంపాక్ట్ దీంట్లో ఉండదు. సో థాట్ ఏంటంటే ఒకేసారి అనౌన్స్మెంట్తో పాటు డేట్ అనేది వదిలితే బాగా రిజిస్టర్ అవుతుంది జనాలకి. సో అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, ఒకేసారి ఉన్న షార్ట్ స్పాన్లో ఎంత ఎక్కువ సౌండ్ చేస్తే అంత బాగా రిజిస్టర్ అవుతుంది. బట్ అలా అంటే మీది సీక్వెల్ కదా, సీక్వెల్కి ఉండే కొంచెం న్యాచురల్గా అడ్వాంటేజ్ అప్పుడప్పుడు ఎక్కడెక్కడ ఒక్కొక్కరు మాట్లాడుకోవడం అది హెల్ప్ అవుతుంది కదా మరి. అది అంటే దాన్ని యూటిలైజ్ అంటే సీక్వెల్ కాబట్టే మత్తు వదలరా యాక్చువల్లీ మాకు ప్లస్ ఏంటండి. అదే మా సీక్వెల్ కాబట్టి మత్తు వదలరా అనగానే వచ్చే అటెన్షన్ వచ్చేస్తుంది. సో అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇది ఇయర్ బిగినింగ్లో స్టార్ట్ చేసాం. అప్పుడు అనౌన్స్ చేసి ఉంటే ఓకే మత్తు వదలరా షూట్ చేస్తున్నారు అని తెలిసేది. ఈ గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా డేట్ అనౌన్స్ చేస్తే ఆ అటెన్షన్ రాదు. ఇప్పుడు ఏంటంటే ఒక సర్ప్రైజ్ కింద వచ్చింది జనాలకి, అరే మత్తు వదలరా మళ్ళీ తీస్తున్నారా అన్న సర్ప్రైజ్తో పాటు డేట్ కూడా ఒకేసారి ఇవ్వడంతో అది గుర్తుండిపోయేలాగా. చాలా తక్కువ టైం ఉంది, సరిపోతుందా మరి టైం? అంటే మాకు ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ చూస్తుండగా అయితే వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా టీజర్కి రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అసలు టీజర్ మీరు అన్నట్టు ఏంటంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సోషల్ మీడియాలో అయితే ఆ ప్రతి ఫ్రేమ్లోని ఒక్కొక్క మీరు కట్ కూడా అలాగే చేశారు. ప్రతి ఫ్రేమ్లోని ఏదో ఒక ఎలిమెంట్ మాట్లాడుకునే ఎలిమెంట్ ఉండేలా చేశారు. అది కూడా ఏంటంటే సోషల్ మీడియాకి బాగా రిలేటివ్ అయ్యేలాగా చేశారు. ఏంటి అసలు మీ టీం ఏంటి, అసలు రైటింగ్కి ఎంత కష్టపడ్డారో, అసలు ఏంటి రీసెర్చ్ ఎలా చేశారు? అదంతా అంటే ఐ థింక్ క్రెడిట్ టు డైరెక్టర్ అండ్ డైరెక్టర్స్ టీమ్ అండి. అంటే ఫస్ట్ పార్ట్ నుంచి తన చూస్తే మనకు తెలిసేది ఏంటంటే చాలా డీటెయిల్స్ ఉంటాయి. అంటే రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి, ఏది టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నుండి సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ వెనకాల ఒక బ్లాక్ బోర్డ్ ఉందంటే దాంట్లో ఉన్న డీటెయిల్స్ కానీ ఏదో ఒకటి నింపి అంటే ప్రతి దాంట్లోనూ తన సినిమా తన స్టైల్ని చూపించేలా ఉంటుంది. సినిమాలో ఒక స్క్రోలింగ్ వెళ్తున్న దాంట్లో ఏముండాలి అనేది ఏది ఊరుకునే ఉండదు. అన్నిటికీ ఒక మొత్తం ఫ్రేమ్ అంతా వాడేస్తాడు. అది అంటే నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయ్యేది ట్రై చేశారు. అసలు ఎవరు మీ టీంలో ఎంత సోషల్ మీడియా ఫ్రీక్స్ ఎవరు ఉన్నారు అసలు? డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి. అంటే బేసిక్గా రైటర్ తేజ అని అండ్ డైరెక్టర్ రితేష్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. అది ట్రావెల్ ఎప్పటి నుంచో. సో వాళ్ళు ఏంటంటే ప్రతి న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు. జరిగే చిన్న సినిమాలు, ఇక్కడ ప్రెస్ మీట్ ఇంటర్వ్యూలు దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు దే ఫాలో ఎవ్రీథింగ్. టాలీవుడ్ ఫ్యాన్స్ అనమాట వాళ్ళు. మరి మీరు ఎంతవరకు కనెక్ట్ అవుతారు? నేను చూస్తూ ఉంటాను, వాళ్ళంత కాదు డెఫినెట్గా. ఓకే, వయా మీడియాగా అనుకోవచ్చు. ఓకే అంటే అన్నీ ఇప్పుడు మీరు టీజర్లో పెట్టిన ప్రతి షాట్ యూ కెన్ రిలేట్. అంతే అండి. యువర్ ప్రాపర్ కనిపించకపోయినా సరే యువర్ ప్రాపర్ ట్విట్టర్ బాక్స్. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంకా ఆ మాత్రం ఫాలో అవ్వడం, ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ట్విట్టర్లో ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ఆర్గానిక్ కామెడీ, ఏంటిది డ్రగ్స్ మీద, అది ఫస్ట్ మొత్తం అంతా ఉంది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం సోషల్ మీడియా యూత్ కనెక్ట్కి ఎక్కువ ట్రై చేశారు అనేది అట్లీస్ట్ టీజర్తో మీరు ఇచ్చిన ఇండికేషన్. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్కి ఇంకా అసలు మొత్తం లార్జర్ ఆడియన్స్, మొత్తం అందరు ఆడియన్స్కి అపీలింగ్ అది. బట్ ఇది ఏంటంటే కొంచెం మీ టార్గెట్ ఆడియన్స్ ఇంకొంచెం స్పెసిఫిక్గా అయినట్టే కదా? అలా కాదండి. అంటే మేము ఫస్ట్ పార్ట్లో మీమ్స్ కానీ
ఇంటర్నెట్ ఇవి చూసే వాళ్ళకి ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మేము క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అదంతా కొత్త కాబట్టి మత్తు వదలరా అనేది ఎవరికి తెలియదు అప్పటికి. సో ఎక్కువ స్పేసు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, బాబు అనే క్యారెక్టర్ ఎలాగా తన లైఫ్ ఏంటి, తను ఒక నిద్ర ఇలా ఉంటాడు, ఒక డెలివరీ బాయ్, దీనికి ఎక్కువ స్పేస్ తీసుకున్నాం సినిమాలో. మాకు ఇప్పుడు జనాలు మత్తు వదలరా అనేది చూసేసి ఉన్నారు, హిట్ చేసేసి ఉన్నారు, అదేంటో తెలుసు వాళ్ళకి. ఈ 5 సంవత్సరాలు కూడా మీమ్స్గా కానీ అది వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మా టార్గెట్ ఏంటి అంటే వాళ్ళకి తెలిసిన క్యారెక్టర్స్నే ఇంకా దీంట్లో ఎంత ఫన్ ఉంటుంది అన్నది చూపించడం వరకే మేము పెట్టుకున్నాం. బాబు ఈ క్యారెక్టర్స్ ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్స్, తెలిసిన వరల్డే వీళ్ళకి. సో ఈ ఫన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఫన్గా ఉండబోతుంది అన్నది చూపించడమే ఈ టీజర్ తాలూకు ఇంటెన్షన్గా పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ షాట్ వెన్నెల కిషోర్ గారిది రొనాల్డో క్యారెక్టర్. కరెక్ట్. అది చూసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అవును. బట్ ఇప్పుడు మీరు అనుకున్న యూత్ సెగ్మెంట్ తప్ప చూసేవాళ్ళు కొంచెం తక్కువ మంది ఉండొచ్చు. అంటే తెలిస్తే బాగా ఎంజాయ్ అంటే ఈ సినిమాలో కామెడీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది లేకపోతే, అది తెలియదు అనుకోండి, అది మిగతా ఎంజాయ్ చేయడానికి వేరే లేనట్టు ఉండదు. అది రితేష్ అన్ని అక్కడ యాడ్ చేస్తాడు. ఒకవేళ తెలిసిందనుకోండి, అది ఇంకా తెలిసిన వాళ్ళకి ఎడిషనల్గా అంతే. సో తెలియని వాళ్ళకి అక్కడ ఏమీ లేకపోలేదు. స్టోరీలో మనకి సిచ్యువేషనల్గా ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంటుంది, క్యారెక్టర్స్ స్టోరీ లైన్ వాళ్ళ ఆర్క్స్ ఉంటాయి. అక్కడ సిచ్యువేషనల్గా ఉండే అందరికీ ఇంటర్నెట్ ఫోన్ అనే వాడు ముట్టుకోని వాడికి కూడా ఎంజాయ్ చేసే విధంగా స్టోరీ నడుస్తూ ఉంటుందండి. వెదర్ స్టోరీ ఆ కామెడీ కానీ క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ ఎడిషనల్గా తెలిసిన వాళ్ళకి తెలిసినంత ఇంకా బాగా అంత. ఇంకొకటి ఏంటంటే అసలు స్టోరీ ఏం చెప్పాల, యాక్చువల్గా ఒక మిస్టరీ. సరే మీరు ట్రైలర్లో రిలీజ్ చేస్తారేమో, అది చెప్పలా, ఏంటి స్ట్రాటజికల్గా హోల్డ్ చేశారా అంటే ఇంక ఈ జానర్ అంతే కదండి. మనకి ఫస్ట్ పార్ట్లో కూడా చూసుకుంటే మనకి ఎవరు చేశారు అన్నదే మన ఈ మత్తు వదలరా తాలూకు ఇది దగ్గరున్న ఫ్రెండే అలా చేస్తాడు ఫస్ట్ పార్ట్లో అప్పటి వరకు. సో అది హోల్డ్ చేసాం. ఇప్పుడు కూడా అంటే ఇందులో కూడా మత్తు వదలరాలో జనాలు ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, సో అది చూపించాం. ఎవరు ఏంటి ఇంకా ఆ స్టోరీ లైన్ అనేది ఇంకా అది హోల్డ్ చేయాల్సి ఉన్నది. సో ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం ఇప్పుడు ఈ టీజర్కి వచ్చిన రెస్పాన్స్కి. అవునవును, రెస్పాన్స్కి కానీ ఇలాంటి సినిమాలకు కానీ ఎక్కువ రివీల్ చేయకుండా. కొన్ని సినిమాలు ఏమవుతాయంటే పెద్ద టీజర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ట్రైలర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది, హెల్ప్ అయ్యే కంటే కూడా. బట్ ఇట్స్ ఏ స్వీట్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఇంకా దాన్ని వదిలేసి టీజర్ ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా అని ఆనందంగా తీసుకోవడం. బట్ హోప్ఫుల్లీ అంటే మాకు ఇంకో ట్రైలర్ ఇంకా వర్క్ జరుగుతుందండి అది. బట్ ఐఎమ్ షూర్ అది కూడా దీంతో పాటు ఈక్వల్గానే ఉంటుందనే ఎక్స్పెక్టేషన్. అది ఆ లెవెల్లో బ్లాస్ట్ అయితే ఇంక పెద్ద హిట్ కొట్టేసింది అంతే. ఇప్పుడు డైరెక్టర్ మధ్యలో ఒక సినిమా చేసి ఫెయిల్ అయ్యారు. కరెక్ట్. అసలు దాని అసెస్మెంట్ ఏంటి, మీరు వాట్ వెంట్ రాంగ్ అని? అంటే టోటల్గా డీవియేట్ కూడా అవ్వలేదు ఆయన, కైండ్ ఆఫ్ ఇప్పుడు ఏదైతే మత్తు వదలరా 2 ఎలా ఉందో కొంచెం ఆ దాంట్లోనే చేశారు. అంటే వరల్డ్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ అండి అది. ఇప్పుడు మనకి మత్తు వదలరా 1, 2 కానీ కంప్లీట్లీ రియల్ వరల్డ్లో జరిగే, ఇప్పుడు ఇండియా రియల్ వరల్డ్, ఇట్స్ నాట్ అ ఫిక్షనల్ వరల్డ్, ఇక్కడ జరిగే ఈవెంట్సే. హ్యాపీ బర్త్డే వచ్చి ఇట్స్ కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్, అసలు ఫిక్షనల్ వరల్డ్, అలాంటి ప్రపంచం లేని వరల్డ్లో సెటప్ చేసి లేని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినవి. అంటే నేను అనుకోవడం, నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి ఆ సినిమాలో. నేను అనుకోవడం అంటే అలాంటి సినిమాలు డిఫరెంట్ వరల్డ్లో క్రియేట్ చేసినప్పుడు ఇదర్ కనెక్ట్ అయితే బాగా వెళ్తుంది, లేదు అని నువ్వు ఆ వరల్డ్కే కనెక్ట్ అవ్వలేదు అంటే నీకు ఇంకా స్టోరీ మీదకి వెళ్ళదు మైండ్. మనకి ఆ వరల్డే నచ్చలేదు, కనెక్ట్ అవ్వలేదు అంటే అది కంప్లీట్గా మనకి ఆఫ్ అయిపోతుంది. సో అలా చాలామందికి మేబీ కనెక్ట్ అవ్వలేదు. బట్ ఇది వచ్చేసి ఇది రియల్ వరల్డ్లో ఇక్కడ జరిగే మనకి ఆ క్యారెక్టర్సే అంత డిఫరెంట్గా అనిపించదు మత్తు 2 అనేది. ఓకే. సో మత్తు వదలరా మీ కెరీర్లో ఫస్ట్ హిట్. కరెక్ట్. తర్వాత
అనుకున్నంతగా ప్రోగ్రెస్ అవ్వలేదు. అసలు ఏంటి మీ అసెస్మెంట్ ఏంటి? అంటే అదే అండి, ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి చాలా చాలా రీజన్స్ ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్, అంటే కొన్ని మన చేతుల్లో కూడా లేనివి అన్ని బోల్డ్ అని ఉంటాయి. అన్నీ నేర్చుకుని మూవ్ ఫార్వర్డ్ అవ్వడమే. అసెస్మెంట్ ఇప్పుడు కూడా మీరు అలా అని చెప్పి అసలు ఇప్పుడు చెత్త సినిమాలు చేశారు అలా అని కాదు. యు ఆర్ ట్రయింగ్ సంథింగ్. ఏదో ప్రతి సినిమాకి మీ పరిధిలో ఏదో ఒకటి చేసుకుంటూనే వెళ్ళారు. అవునండి. బట్ స్టిల్ ఏంటది అంటే అదే అండి, అంటే ఇంకా కొన్ని మన చేతుల్లో ఉండవు అంతే. అంటే మేబీ స్మాల్ మిస్టేక్స్, ఎడిట్ ప్యాటర్న్ కానీ, లేదా నా పరంగా నేను క్యారెక్టర్కి ఇంకా మేబీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ క్యారెక్టర్ని ఇంకా జనాల వరకు తీసుకెళ్ళి ఉంటే, అంటే చిన్న ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటే మేబీ వర్కౌట్ అయ్యేవేమో, చెప్పలేము అదండి. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు చాలామంది కెరియర్స్ని, ఈవేళ పెద్ద స్టార్స్ కెరియర్స్ని ఆయన మౌల్డ్ చేశారు. ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫాదర్ వచ్చి ఒక వెటరన్, ఎంతోమందిని చూశారు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. హూ ఈజ్ యువర్ ఒక బౌన్స్ బోర్డ్ లాగా, లేకపోతే ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటుంది కదా. మీరు ఇప్పుడు మీరు చెప్పే చిన్న మిస్టేక్స్ అన్నీ ఐడెంటిఫై చేసి మీకు చెప్పే టైప్లో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మోస్ట్లీ అంటే ఇప్పుడు క్రియేటివ్లీ ఈ టీమ్ సెపరేట్ కాబట్టి అండి, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కాల్ వాళ్ళదే. సో నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ముందు చూపించడం కానీ, ముందు చెప్పడం కానీ నేను ట్రై చేస్తాను, ఎక్కువ లేకుండా. అన్లెస్ నాకు డౌట్ ఉండి ఇది మీరు చూస్తే బెటర్, ఒకసారి ఇది ఎలా ఉంటే బెటర్ అన్న ఉంటే తప్ప నేను సిచ్యువేషన్ వాళ్ళ వరకు తీసుకెళ్ళను మామూలుగా. బట్ ఐడియల్లీ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కదా, మీరు చేయాలి కదా అది. అంటే ఇక్కడ టీమ్ అది నా కాల్ కాదండి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ వేరు, ఇక్కడ డైరెక్టర్ వేరు. అంటే డ్యూరింగ్ ప్రాసెస్, ప్రమోషన్స్ ఆ జరిగే హికప్స్ ఇంకా మీరు పడాలి. బట్ ఓవర్ వ్యూగా ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక కథ చెప్పినప్పుడు ఆ కథ బాగుంది, బాగాలేదు, ఈ కథలో ఇది ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. యాక్చువల్గా మీ ఫ్యామిలీకి అదే ప్లస్ కదా. ఆ సినిమాని డైసెక్ట్ చేసి పోస్ట్ మార్టం చేసి ఒక ప్రాజెక్ట్ అయిపోయాక సక్సెస్ అయినా సరే చేస్తారంట రాజమౌళి గారు కూర్చుని. అదే కదా ఆ ప్రాసెస్ నేను అనేది. జరిగిన తర్వాత ప్రాసెస్ ఉంటుందండి డెఫినెట్గా, 100% మాకు చెప్తారు. అంటే వాళ్ళకి ఏం నచ్చింది, వాళ్ళకి ఏం నచ్చలేదు, ఎలా ఉండుంటే బెటర్గా ఉండేది, ఇంకా ఆ ప్రాసెస్ ప్రతి సినిమాకి ఉంటుందండి. సో మత్తు వదలరా లాంటి సినిమాలు ఏంటంటే చాలామంది ఫస్ట్ పార్ట్కి చాలామంది ఒపీనియన్ ఏంటంటే సత్య వన్ మ్యాన్ షో అని చెప్పి చాలామంది ఒపీనియన్. ఈ సినిమాలకు ఉండే ప్రాబ్లం అది. ఈ సినిమా హీరో మీరే, సినిమా సక్సెస్ ఎప్పుడు మీకే వస్తుంది. బట్ ఏంటంటే దాని దగ్గర క్రెడిట్ తీసుకోవడంలో ఇలాంటి సినిమాలకి ఒక్కొక్కసారి సత్య గారికి వెళ్ళినట్టు వెళ్తుంది. సెకండ్ పార్ట్లో ఎంత డిఫరెంట్గా ఉండొచ్చు అది. అది చెప్పలేమండి. అంటే క్యారెక్టర్ బిహేవియర్స్ కొంచెం, అంటే వీళ్ళు చేసే ఉద్యోగం కానీ ఇది కొంచెం మారింది. సో అంటే వీళ్ళు బిహేవియరల్ ప్యాటర్న్ కొంచెం మారుతుంది. కొంచెం ఫస్ట్ పార్ట్లో ఏంటంటే నాకు పెద్దగా ఇది నేను సత్య కానీ అబ్బాయి అగస్త్య కానీ, సో వాళ్ళు నా ఇమాజినేషన్లో అపియర్ అయ్యి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నా డైలాగ్స్. సో అది ఉండింది. ఇందులో ఏంటంటే అది లేదు. సో నాకు సత్యకి మధ్యలో కాన్వర్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉంది. సో అది మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది వెయిట్ చేసి చూడాలండి. సో ఆబ్వియస్లీ ఇందులో లైమ్ లైట్ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అంటారు. అంటే ఈ జానర్ ఆఫ్ మూవీస్ నేను అనేదండి, లైమ్ లైట్ ఎప్పుడు స్టోరీకే ఫస్ట్. ఇది ఈ స్టోరీ అక్కడ జరిగిన అక్కడ ఉన్న సిచ్యువేషన్ స్టోరీ పరంగా మీకు వస్తుంది అని పోనీ స్టోరీ అలాగంటున్నారా? లేదా అంటే ఈ జానర్ ఆఫ్, అంటే ఈ థ్రిల్లర్స్ కదండి. సో అంటే ఈ యాక్టరు ఇది వీళ్ళు అన్న దానికన్నా స్టోరీ ఏంటి అన్న దాని మీద ఎక్కువ హార్ష్గా కూడా కాదు. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్లో సత్య గారికి ఎక్కువ క్యారెక్టర్, ఎక్కువ ట్రాక్ ఉంటుంది, ఎక్కువ రైటింగ్, ఆయన క్యారెక్టర్ ఇంకా ఆర్క్ ఉంటుంది. ఆబ్వియస్లీ దానివల్ల ఆయనకి వచ్చేసింది. ఇది ఇందులో మీకు ఎక్కువ ఏదైనా ఉంటుందా అని చెప్పి ఫస్ట్ పార్ట్లో నాకున్న దానికంటే ఇందులో ఎక్కువ ఉంటుందండి. ఓకే. బట్ ఇన్ కంపారిజన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే అది మరి నాకు తెలియదు. చూడాలి అది ఎలా వస్తుందో ఫైనల్గా. ఇందాక నేను మీతో స్టార్టింగ్లో అన్నమాట ఏంటంటే, మీరు ఇది 5వ సినిమా అనుకుంటు కదా, 6వ సినిమా. ఏమవుతుందంటే ఆ సినిమా తర్వాత ఆ సినిమా టైంలో కనిపిస్తున్నారు,
మీరు అలా అని చెప్పి కొంచెం ఇంట్రోవర్ట్ టైపు మరీ ఇంకా అసలు ఎక్కడ చూసినా మీరే ఇంకా అసలు మొత్తం భూమి బద్దలైపోయేలా ప్రమోట్ చేస్తారంటే అలాగే చేయరు. మీ దాంట్లో మీరు వెళ్ళిపోతారు. ఆ సినిమా ఒకవేళ ఆడకపోతే ఆ వారం తర్వాత మళ్ళీ కనపడరు, మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా మీరు కనపడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండస్ట్రీలో తిరిగేవాడు నాకే, మధ్యలో మీ సినిమా ఉస్తాద్ టైంకి నేను సిక్ అయ్యా. సో మిమ్మల్ని మొత్తం మిస్ అయిపోయింది, ఆ ఇయర్ మొత్తం మిస్ అయిపోయింది. సో ఇది ప్రాబ్లం కదా ఈ సోషల్ మీడియా ఏజ్లో, యుగంలో అందరూ కనపడాలి. లేకపోతే చాలామంది యంగ్ హీరోస్ నాకు తెలుస్తుంది, ఒక 6 months గ్యాప్ ఉందంటే వాళ్ళు ఏదో ఫోటోషూట్లోనో లేకపోతే అవార్డ్స్ ఫంక్షన్స్నో ఎక్కడన్నా పర్ఫామ్ చేయడమనో ఏదో ఒకటి దే ట్రై టు కీప్ దెమ్సెల్స్ ఇన్ పీపుల్ మెమరీ. అసలు అలాంటిది ఏమీ చేయరు. అంటే నేను నమ్మేది ఏంటంటే ఆర్గానిక్గా ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఉంటారు, అది తప్పేం కాదు. ఇది నాదేంటంటే ఫస్ట్ నా సినిమా మాట్లాడాలి ముందర, ఇది వచ్చిన తర్వాత అది ఆర్గానిక్గా అది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం కావాలని చేస్తే నాకు అది బలవంతం. యాజ్ అ పర్సన్ నేను మీరు అన్నట్టు ఇంట్రోవర్టే, ఎక్కువ మాట్లాడను, ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు ఈ ఫీల్డ్లో లేకపోతే అసలు నాకు సోషల్ మీడియానే ఉండేది కాదు, ఇన్స్టాగ్రామ్ అదే ఉండేది కాదు, అసలు ఫోన్కే దూరంగా ఉంటాను నేను. సో అది నాకు అది న్యాచురల్గా అది పోవాలని లేదు నాకు జనరల్గా. ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్, నేను ఎలా ఎంత మాట్లాడుతున్నా అదే కనపడాలని ఉంటుంది నాకు నా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. సో అంతకు మించి నేను చేస్తే అది పనిగట్టుకుని చేసినట్టే ఉంటుంది. కానీ ఈ సినిమా హిట్ వచ్చిన తర్వాత కానీ మనకి ఈ కెరియర్లో ఈ సక్సెస్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వెదర్ మీరు అన్నట్టు ఈవెంట్స్ మధ్యలో ఇంకా జనాలతో ఎక్కువ ఇంటరాక్షన్లు కానీ అది న్యాచురల్గా వస్తుందని నా నమ్మకం. అంటే ఫోర్స్డ్ పిఆర్ చాలా మంది చేసి ఫెయిల్ అవుతారు, అది న్యాచురల్లీ ఫెయిల్ అయిపోతారు. బట్ ఒక ప్రజెంట్ మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకుంటే జనాలు దాని గురించి మీ గురించి గుడ్డో బ్యాడో ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉందా ఇవ్వాలి కదా కనీసం. కరెక్టే, అది న్యాచురల్గా సినిమాకి పెంచుకుంటూ వెళ్ళాలన్నది. సినిమాలకి అయితే ఏమి పెంచుకోండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే అండి, ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు మీకు, బట్ నేను చెప్తున్నా మీకు ఏంటంటే కొంతమంది హీరోలు సో వాళ్ళు రొటీన్ ప్రాసెస్లో బ్యాడ్ మూవీ సెలక్షన్స్లో వెళ్తా కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు స్టిల్ వాళ్ళ పేర్లు అయితే జనాలకి రిజిస్టర్ అవుతున్నాయి. వాళ్ళ గురించి గుడ్ ఒపీనియన్ ఉండేవండి, బ్యాడ్ ఒపీనియన్ ఉండి, వాడు ఫోటో చూసో వాడిని ఎక్కడో చూసో పలానా అతను అని చెప్పి గుర్తుపడుతున్నారు. అట్ ది సేమ్ టైం మీరేం చేస్తున్నారంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మీ పరిధిలో మీరు ప్రతి సినిమాకి ఏదో కొంచెం డిఫరెంట్ సినిమా చేసుకోవాలనే చూస్తున్నారు. బట్ జనాలకి ఆ సింహ అనే హీరో ఉన్నాడు, ఆ సినిమా కుర్రోడు బాగానే చేసాడు, లేకపోతే బాగానే ఏదో ట్రై చేస్తున్నాడు అని కూడా గుర్తుల. ఎందుకంటే సినిమా స్పాన్ తగ్గిపోతుంది ఇప్పుడు. ఆ తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు ఎవరికి ఆ బౌన్స్ అది రావట్లేదు ఐడియాలో, ఆ ఆపర్చునిటీ డినై చేసేస్తున్నారు అసలు మొత్తానికి. ఈ సినిమాతో మారుద్దాం అనుకుంటున్నాను ఈ సినిమాని, అంతే. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఛాన్స్ యాక్చువల్లీ. ఈ సినిమాతో అది మారుతుందని ఐఎమ్ హోపింగ్. ఓకే, ఫస్ట్ పార్ట్తో పోల్చి సినిమాకి వచ్చేద్దాం. మళ్ళీ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే క్యారెక్టర్లు కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే వీళ్ళు ఫస్ట్ పార్ట్లో ఏంటంటే డెలివరీ బాయ్స్ కింద చూపించాం. సో సేమ్ క్యారెక్టర్స్ అక్కడి నుంచి పోలీసులు అయ్యారు, హీ టీమ్ అనే ఏజెన్సీలో ఎలాగా జాయిన్ అయ్యారు పోలీస్గా అనేది ఒక చిన్న లింక్ చూపిస్తాం. సో ఒక కొంచెం బిగ్గర్ సెటప్, అదే క్యారెక్టర్స్ కొంచెం బిగ్గర్ సెటప్, కొంచెం గ్రాండియర్ అది చూపించాం. సో దాంట్లో భాగంగా ఉన్న క్యారెక్టర్స్. సో సినిమా స్పాన్ కూడా పెరుగుద్దా? అదంటే ఇంకా చాలా అందరినీ తీసుకొచ్చి ఒక చిన్న రూమ్లో పెట్టేసి అంటున్నారా? అంటే స్పాన్ కదా, వేరే వేరే ట్రాక్లు నడుస్తూ ఉంటాయి ప్యారల్గా అలాగే అంటే కొంచెం ఎడిషనల్గా మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటూ థ్రిల్లింగ్ కామెడీతో పాటు కొంచెం యాక్షన్ యాడ్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్స్ తాలూకు ఆ స్టోరీస్ చూపించడం అవి ఉన్నాయండి ఎడిషనల్లీ. ఎక్కువ 2-3 క్యారెక్టర్స్ తాలూకు బ్యాక్ స్టోరీస్ అవి ఎడిషనల్గా యాడ్ అయినాయి ఫస్ట్ పార్ట్ కంటే. ఓకే, సో మత్తు వదలరా పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు ఇంకా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది అది. సో మధ్యలో చాలా చిన్న ప్రొడక్షన్ హౌసెస్తో కూడా చేశారు. అసలు ఏంటి ప్రొడక్షన్ హౌసెస్తో ఉండే ఇబ్బందులు ఏమైనా ఉంటాయి?
నాకు ఇప్పటివరకు లక్కీగా అలాంటి ఇబ్బందులు ఏమీ కనపడలేదండి. పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, చిన్న ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, నేను మామూలుగా నమ్మేది ఏంటంటే, నేను ప్రొడ్యూసర్స్, డైరెక్టరు, మెయిన్ టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ ఒక పేజ్ మీద ఉండాలి సినిమా గురించి అనేది చూసుకుంటాం. అది ఉంటే మిగతా అంతా స్మూత్గా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఇప్పటివరకు రాలా స్టోరీ విషయంలో. ఎందుకంటే వాళ్ళందరూ నమ్మి ప్యాషనేట్గా చెయ్యాలి, ఈ సినిమా ఈ కథని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే టీం ఉన్నప్పుడు అలాంటి డిఫరెన్సెస్ జనరల్గా తక్కువ రావు, ఎక్కువ రావు. ఉంటాయి కదా, అంటే అందరూ ప్రొడక్షన్ హౌస్, చిన్న ప్రొడక్షన్స్ హౌస్ అలా సరైన డేట్లు పట్టుకోవడంలోనూ, రిలీజ్లను, లేకపోతే ఆ ప్రొడక్షన్లో ఉండే ఇబ్బందులు చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఆ ఇబ్బందులు రాలేదండి లక్కీగా నాకు. అంటే ఎందుకంటే నేను 1 by 1 సినిమా చేస్తాను. నేను సైమల్టేనియస్గా 2 సినిమాలు ఎప్పుడు చేయను. సో 1 by 1 చేసుకుంటూ ఆ డేట్స్ విషయంలో కానీ, సో ఐల్ బీ ఫుల్లీ కమిటెడ్ టు దట్ మూవీ. ఇప్పుడు మత్తోదలరా చేస్తానంటే మత్తోదలరానే చేస్తాను నేను. అది అయ్యేంత వరకు అదొక్క దాని గురించి ఆలోచిస్తాను. అండ్ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ, ద హోల్ టీమ్ ఈ సినిమా ఏది చేస్తే మంచిది అన్న దాంట్లోనే ఉంటాను. సో మేబీ దానివల్ల ఏమో తెలియదు కానీ ఆ డిఫరెన్స్ ఇబ్బందులు అయితే అంతవరకు లక్కీ. సో ఫస్ట్ పార్ట్కి మీ బ్రదర్ మ్యూజిక్, ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాయే మీ బ్రదర్కి ఫస్ట్ బ్రేక్. కరెక్ట్. సో ఎలా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉండిపోతున్నాయి ఈ సినిమాలు? సాంగ్స్ వచ్చేసి సిచ్యువేషనల్ అండి. మనకి పర్టికులర్గా సాంగ్ ఉండాలనే ఉండదు సినిమాలో. మనకి ఫస్ట్ పార్ట్ తెలిసిన వాళ్ళకి అందరికీ ఎక్స్పెక్ట్ చేసేది బ్యాక్గ్రౌండ్లో ఆ సిచ్యువేషన్లో మాంటాజెస్ కానీ వచ్చే సాంగ్సే. అండ్ ఫస్ట్ పార్ట్ లాగే రికార్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్ సెకండ్ పార్ట్కి కూడా. సో అసలు క్లోజ్ చేసే ముందు ఏంటంటే, ఈ క్వశ్చన్ మీకు డిఫాల్ట్గా అడగాల్సిన క్వశ్చన్, అందరూ మీరు చెప్పినా చెప్పకపోయినా అడగాలి. ఏంటి రాజమౌళి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ జరుగుతుంది, ఏం జరుగుతుంది హడావిడి? అసలు అందులోకి వెళ్తే నాకు కూడా ఏం చెప్పరండి. ఓకే. అదే మీరు అందరూ ఫ్యామిలీ అంతా కూర్చుని చోట కూర్చుని ఏదో ఆవకాయ పెట్టినట్టు పెడతారు కదా సినిమాలో. ఫ్యామిలీ వరకే, ప్రొఫెషనల్ వరకే. అప్డేట్స్ అసలు నాకు అసలు ఏమీ తెలియదండి. సరే, మీరు చెప్పరనేది నాకు చాలా ఎక్స్పెక్టెడే, కానీ నేను నా అసెస్మెంట్ ఏంటంటే, అసలు చెప్పకపోవడం అనేది, ఇప్పుడు సినిమా ఇంట్లో మనందరం సినిమా ప్యాషన్ ఉండే ఇక్కడ ఉన్నాం. సినిమా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇంట్లో జరుగుతున్నప్పుడు నాకు అసలు ఏం తెలీదు, నాకు అసలు నేను పట్టించుకోను అంటే అసలు అది నమ్మబుద్ధి అయ్యేలా ఆన్సర్ కాదు. జస్ట్ ఏంటంటే నాకు అన్నీ తెలుసండి, పని చెప్పనండి అని చెప్పండి, బాగుంటుంది. అదే కాదండి, అంటే నా పనిలో నేను ఉంటాను. అంటే నాకు నిజంగా అంత డే టు డే అప్డేట్స్ ఏమి నాకు తెలియదండి. ఏదో నాకు ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు ప్రీ ప్రొడక్షన్ మీద అన్నంత వరకే. మీరు నమ్మకపోవచ్చు, నాకు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ నాకు తెలియదండి. సో అంటే నేను దీంట్లో పడిపోయి వాళ్ళ ఇంట్లో ఉండి అంత అప్డేట్స్ అది అంత రెగ్యులర్గా ఏమి ఉండవండి. సో ఏంటండి మత్తు వదలరా 2 ఆబ్వియస్లీ మీ బెస్ట్ బెట్. లుక్స్ లైక్ యు ఆర్ హాఫ్ వే దేర్ అని అనిపిస్తుంది టీజర్ తర్వాత. అసలు ఇక్కడ నుంచి ఏంటి ప్లాన్ చేసుకుంటున్నారు, ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా లైన్అప్ చేసుకుంటున్నారు? 1 or 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. సో అంటే కన్ఫర్మ్ చేయాల, వీఆర్ స్టిల్ ఒక పేజ్ మీదకి రావడానికి ట్రై చేస్తున్నాం ఆ వర్కౌట్ చేసి. సో ఇంకా ఏది కన్ఫర్మ్ చేయలేదు. సో నాకు ఇదేంటంటే, ఇది అయ్యాక కూర్చుని దాని మీద వర్క్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్, ఇంకా ఏది స్టార్ట్ చేయలేదండి. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు చూసిన యాక్టర్స్లో ఎవరన్నా కొంచెం కెరీర్ని డిఫరెంట్గా అప్రోచ్ అవుతున్నారు, లేకపోతే నాకు దగ్గరగా ఉన్నారు, లేకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అలా ఏమన్నా అనిపించారు మీకు? అంటే ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రాఫ్. సో ప్రతి వాళ్ళది ఇంట్రెస్టింగే అండి. నాకు దగ్గరగా అనిపించిన వాళ్ళు యాక్చువల్గా లేరండి. అందరూ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఒక్కొక్కరు ఒక్కొక్క, మేబీ కొంతమంది ఒక జానర్కి స్టిక్ అయి ఉంటారు, ఒక్కొక్కరు కంప్లీట్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ బయట కానీ సినిమాల్లో కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద అలా అనిపిస్తారు. బట్ అంటే ఏమో అలా కంపేర్ చేయలేదండి యాక్చువల్లీ ఇప్పటివరకు. సో ఇప్పుడు మీ 6 ఫిల్మ్స్ కెరీర్లో వెనక్కి తిరిగి ఏదన్నా రిపేర్ చేసి అండూ చేసుకునే అవకాశం వస్తే ఏం చేస్తారు? లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని రీడూ చేసుకోవస్తే ఏం చేస్తారు? అంటే నాకు అలా
తెలియదు కానీ నాకు ఉస్తాద్ చాలా ఇష్టం అండి. నాకు చేసిన వాటిల్లో ఇప్పటివరకు నాకు మత్తు వదలరా అండ్ ఉస్తాద్ కూడా నాకు చాలా చాలా ప్యాషనెట్గా, చాలా ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకున్నాను నేను దాని మీద. సో అంటే మేబీ దాన్ని ఇంకా ఏ విధంగా బెటర్ చేయాలో చేసి టీంతో కూర్చొని మరి చేసి ఉండొచ్చు మేబీ ఇంకా ప్రమోట్. ఐ థింక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ రీచ్ ఇంకా పెంచుండొచ్చు. మేబీ ప్రమోషన్స్ కానీ అండ్ మేబీ సినిమా కూడా ఇంకా 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 బెటర్గా ట్రిమ్ చేసో, ఇంకా అంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే అది మేము కనెక్ట్ అయినంతగా దానికి క్యారెక్టర్స్కి జనాలు అంతా చాలా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. బట్ ద సేమ్ టైం కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండు అన్న వాళ్ళు ఉన్నారు. సో మేబీ అదేనా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చేమో అన్న థాట్. ఓకే. మత్తు వదలరా తర్వాత చేసిన ఫోర్ అంతే కదా, 4 ఫిల్మ్స్. నెక్స్ట్ 4 ఫిల్మ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది వెరీ ఇంపార్టెంట్ మీకు. అంతే కదండి. సో ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నైస్ టాకింగ్. యాజ్ ఎ పర్సన్ ఐ ఆల్వేస్ లైక్ టు యూ. కాకపోతే చెప్తున్నాను కదా, కొంచెం విజిబిలిటీ పెంచండి. ఆబ్వియస్లీ ఏంటంటే మీ వర్క్కి ఇంకా కొంచెం ఐ హోప్ మీరు చేసే డిఫరెంట్ ఐటమ్స్కి ఇంకా కొంచెం విజిబిలిటీ వస్తుంది దానివల్ల. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఏంటంటే పెద్ద హిట్ కొట్టి ఇంకా చాలా ఫ్లాంబియంట్గా కనపడాలి మీరు. 100%. థ్యాంక్ యూ సో మచ్.